మీరు ఓజీలో ప్లేబ్యాక్ సింగర్గా పాడారు అని చెప్పేసి కూడా మేము విన్నాము, నిజమేనా? అది అఫీషియల్గా తమన్ సార్ అనౌన్స్ చేశారు షోలో ఉన్నప్పుడు. పాడాను. అది అవకాశం ఎలా వచ్చింది మీకు? అది అవకాశం తమన్ సార్ ఇచ్చారు. షో వల్ల ఆయనకి నా వాయిస్ ఏంటి అర్థమైంది. సో పాడగలను తెలిసి పిలిచారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి మీకు అంత అలాంటి ఛాన్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఫస్ట్ ఆ కాల్ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నమ్మలేదు, ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను, మా ఫ్రెండ్స్ ఎవరైనా. ఎందుకంటే నేను ఇంకా ప్లేబ్యాక్ స్టార్ట్ చేయలేదు అప్పటికి. ఫస్ట్ అలాంటి సినిమాలో పాడే అవకాశం ఎందుకు వచ్చింది అంటే, మామూలుగా ఎవరన్నా కాల్ చేసి ఓజీలో మూవీలో పాడాలి అని అనగానే నా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అలాగే ఉంటుంది, ఎవరో ప్రాంక్ చేస్తున్నారులే నిజం కాదు. కానీ ఆ కాల్ కట్ చేసే టైంకి నాకు అర్థమైంది ఇంకా నిజంగానే నిజం అని ఉన్నాయి. బట్ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉందమ్మా, నిజంగానే నిజమేనా ఆ సినిమాకి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను దానికోసం. సార్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించారు. సో నేను భరత్ అన్న కో-కంటెస్టెంట్, మేము ఇద్దరం కలిసి వెళ్ళాం, చెన్నై వెళ్ళాం పాడడానికి. వెళ్ళి తమన్ సార్ని కలిసిన తర్వాత క్లారిటీ వచ్చింది అనమాట, నిజంగానే ఈ సాంగ్ దీనికే పాడుతున్నాను. ఓజీ మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ పాట పాడుతున్నప్పుడు? అది నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఆ మూవీలో పాడడం. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళగానే సార్ అడిగారు తమన్ సార్, నువ్వు ఇంతకుముందు ఏదైనా మూవీలో పాడావా అంటే, లేదు సార్ ఇదే ఫస్ట్ టైం. ఓహో స్టార్టింగే పవర్ స్టార్గా అంటే సార్ అంటే 2 days అక్కడే ఉన్నాను అనమాట రికార్డ్ చేయడం కానీ. ఫస్ట్ పాడాం బాగానే ఉంది, సార్ వచ్చి విన్నారు వర్షన్, విన్న తర్వాత ఒక చిన్న కరెక్షన్ చెప్పారు, ఇలా పాడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ అది రికార్డ్ చేసి మళ్ళీ వినిపించాం, అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ తమిళ్ అండ్ హిందీలో కూడా పాడాల్సి వచ్చింది. సో ఇంకో డే ఎక్స్ట్రా పడింది. సో 2 days అక్కడే ఉండి రికార్డ్ చేయడం, అది వచ్చి మేము పాడింది సార్ వినడం, చాలా బాగా అనిపించింది. ఇక్కడ విషయం ఏంటంటే మేమేమనుకొని వెళ్ళామంటే మార్నింగ్ వెళ్ళాము, మధ్యాహ్నం అంతా అయిపోయి నైట్కి వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి హైదరాబాద్ అనుకున్నాం. బట్ అది ఎక్స్టెండ్ అవ్వడం వలన మా దగ్గర కనీసం ఎక్స్ట్రా బట్టలు కూడా ఏం లేవు అన్నమాట. నేను భర్తను తీసుకెళ్ళి సార్ అడిగారు ఆ రోజు నైట్, ఏమో తెచ్చుకున్నారు బట్టలు అంటే, ఏం లేవు సార్. ఓకే కొంటాలే రేపు వద్దునే అన్నారు, ఇద్దరికి కొన్నారనమాట. మీ ఈ మ్యూజికల్ జర్నీ ఉంది కదా, మీకు ఆ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ మీకు సపోర్ట్ ఎలా లభించింది? జడ్జెస్ కానీ అక్కడ కో పార్టిసిపేట్స్ కానీ ఎలా ఉంది సపోర్ట్? అంటే కో-కంటెస్టెంట్స్ అంటే ఒక కాంపిటీషన్లో ఒకరు ఒక పాయింట్ వేస్తే అది వేరే వాళ్ళకి చెప్పరు అంటే పోటీగా ఉంటారు కదా, సీక్రెట్స్ అనేవి కీప్ చేస్తూ ఉంటారు. అలా ఉండదు అనమాట అక్కడ. చాలా హెల్దీగా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు సాంగ్ వచ్చు, అది వేరే వాళ్ళకి ఇంతకు ముందు నుంచి వచ్చు, వాళ్ళకి ఎక్కువ కరెక్షన్స్ తెలుసు అందులో. నేను పాడుతుంటే వాళ్ళకి ఏమైనా తేడా అనిపించింది నాకు చెప్తారు, ఎలా ఉంది అది ఎలా కాదు ఇలా అని చెప్తారు. నేనున్నాను, వేరే వాళ్ళకి ఎవరైనా వేరే సాంగ్ వచ్చింది అది నాకు బాగా తెలుసు, నేను చెప్తాను వెళ్ళి. సో అలా ఒకరినొకరు హెల్ప్ చేసుకునేలా బాగుంటుంది కాంపిటీషన్. సో జడ్జెస్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అంటే ప్రతి వారం వాళ్ళు మన సింగింగ్ చూసి లేదా వేరే వాళ్ళు చెప్పిన పాయింట్స్ కానీ మనకు కనెక్ట్ అయితే సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా విషయాలు తెలుసు, దీని మీద చాలా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు. నాకు పర్సనల్గా ఇన్పుట్స్ అంటే ఎక్కువ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇవ్వడం వలన నాకు వచ్చినాయి. అంటే లైక్ ఒక మాస్ సాంగ్ పాడుతున్నప్పుడు ఎక్కడెక్కడ స్ట్రెస్ చేయాలి అలా ఇచ్చారు. ఆయన ఇన్పుట్స్ అని ఇవ్వడం కన్నా ఆయన గురించి చెప్పి, ఆయన లైఫ్ స్టైల్ గురించి చెప్పి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. అంటే లైక్ ఆయన చిన్నప్పటి నుంచి అంత కష్టపడ్డారు, ఎవరెవరు పక్కన తిరిగారు, ఎవరెవరి దగ్గర ఏం నేర్చుకున్నారు, సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇవన్నీ ఆఫ్ కెమెరానే జరుగుతాయా, ఆన్ కెమెరాలో కూడా చెప్తూ ఉంటారు? ఆఫ్ కెమెరా ఎప్పుడు అలాంటివి చెప్పలేదు. ఆఫ్ కెమెరా ఎప్పుడు ఫుల్ కామెడీ టైమింగ్ ఎనర్జీలా ఉంటుంది. ఆన్ కెమెరా ఎంత ఎనర్జీ ఉంటుందో ఆఫ్ కెమెరా కూడా సేమ్. కార్తిక్ సార్ ఆయన ఎప్పుడు చెప్పే ఇన్పుట్ ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోమన్నారు. అంటే లైక్ ఎప్పుడు మ్యూజిక్లోనే మ్యూజిక్లో ఉంటే నువ్వు చాలా హైట్స్కి వెళ్తావు, నాకు కనబడుతుంది నువ్వు ఎంత హైట్స్కి వెళ్తావు అనేది తెలుస్తుంది అని ఎప్పుడు చెప్తూ ఉన్నారు. సో అది ద బిగ్గెస్ట్ ఇన్పుట్ ఆయన ఇచ్చింది. హోస్ట్ శ్రీరామ్ చంద్ర మీతో ఎలా ఉంటారు? ఐ మీన్ కంటెస్టెంట్స్తో ఎలా ఉంటారు, అక్కడ ఎలా ఉంటారు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బయట జనరల్ ఆడియన్స్ ఆయన ఎలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తే. లైక్ ఆయన ఒక హిందీ ఇండియన్ ఐడల్లో ఆయన ఒక సీజన్ విన్నరు, అండ్ ఆల్సో ఇక్కడ హోస్ట్, ఒక ప్రొఫెషనల్ సింగర్. నేను ఎలా ఉంటారు అంటే ఒకటి వచ్చింది మైండ్లోకి, కొంచెం యాటిట్యూడ్ అలా అన్నట్టు. కంప్లీట్ ఆపోజిట్. ఆయన వచ్చారు, చాలా ఫ్రెండ్లీగా చాలా క్యాజువల్గా ఉంటారు మాతో. వచ్చి ఎవరెవరు ఏం పాడుతున్నారు కనుక్కుంటారు. మధ్యలో ఏమైనా ఆయనకి ఏమైనా అనిపిస్తే ఇది అలా కూడా పాడొచ్చు కదా, ఇలా పాడొచ్చు కదా అని చెప్పి ఊరికే సలహాలు ఇస్తారు. సో క్యాజువల్గా ఉంటారు ప్రశాంతంగా. అంతా అయిపోయిన ఒక సెల్ఫీ తీసుకుని ఆయన ఫోన్లో సెల్ఫీ తీసుకుంటారు, అందరం బాగుంటుంది.